రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల మొదటి దశ ప్రచారానికి తెరపడింది. 2024 లోక్ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం మొదటి దశ ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. ఆ స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ మొదటి దశలో అత్యధికంగా తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి లాంటి ప్రాంతాల్లో మొత్తం 102 స్థానాలకు మొదటి దశలో ఈ నెల 19న ఎన్నికల ఓటింగ్ జరగనుంది. మొదటి దశ ప్రచారం ముగియడంతో మైకులు మోగబోయాయి. ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు పూర్తి ఏర్పాట్లు చేశారు. అటు ప్రధాన పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. ఇక ఈ రోజుతో మొదటి దశ ప్రచారం ముగియడంతో మైకులన్నీ మోగబోయాయి. ఈ నెల 19న మొదటి దశ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఇక ఎన్నికల అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఏంటో తెలుసుకుందాం. మొదటి దశ ప్రచారం ముగియడంతో మైకులన్నీ మోగబోయాయి. ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు పూర్తి ఏర్పాట్లయితే చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ రోజుతో ప్రచారం ముగిసింది. మొదటి దశ ప్రచారం ఈ నెల 19న ఓటింగ్ జరగనుంది. సో ఎటువంటి ఏర్పాటు చేశారు ఓటింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు, ఏంటి అప్డేట్స్? ఇప్పటికే లోక్సభకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మొదటి విడత ఎన్నికల సంబంధించి ప్రధానంగా 19వ తేదీ అంటే ఎల్లుండే మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 21 రాష్ట్రాల్లో మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ప్రధానంగా తమిళనాడు చూసుకుంటే తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో అంటే ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వెబ్ కెమెరాల నుంచి మొదలుకొని పోలీస్ బందోబస్తు వరకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక కేంద్ర బలగాలు సైతం కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. ఇక అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే దాదాపు 21 రాష్ట్రాలు అస్సాం, బీహారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మరోవైపు ఇక మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని 8 లోక్సభ స్థానాలతో పాటు వెస్ట్ బెంగాల్లో 3 లోక్సభ స్థానాలు, అండమాన్ నికోబార్ కావచ్చు, లక్షద్వీప్ కావచ్చు, పుదుచ్చేరి, మిజోరాం, ఈ రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల్లో ఒక్కొక్క లోక్సభ స్థానానికి ఇప్పటికే ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు అయితే కసరత్తు పూర్తి చేసింది. కాసేపటి క్రితమే అన్ని రాష్ట్రాల్లో దాదాపు 21 రాష్ట్రాలు జరగబోయే మొదటి విడత లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికీ ఆ రాష్ట్రాల్లో ఉన్న మైకులన్నీ కూడా మోగబోయాయని చెప్పాల్సి ఉంటుంది. 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఎల్లుండి ఉదయమే ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లో కూడా ఒక స్థానానికి ఎన్నికలు జరగబోతుంది. ఛత్తీస్గఢ్లో ప్రధానంగా ఛత్తీస్గఢ్లో జరగనున్న లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పకడ్బందీగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మేఘాలయ కావచ్చు, త్రిపుర కావచ్చు, మిజోరాం కావచ్చు, అదేవిధంగా తమిళనాడు మొదలుకొని మహారాష్ట్ర వరకు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడమ ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకి వీవీప్యాట్ మొత్తం కూడా తరలించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించి 102 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు విషయానికి వస్తే కొంత తమిళనాడు రాష్ట్రంలో ఆసక్తికరమైన ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే కాలంలో మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంతా కూడా జూన్ 4 వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వివిధ దశల్లో మొత్తం లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరగబోతున్నాయి. 7 విడతలకు సంబంధించిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇక మొదటి విడతకు సంబంధించి ఎల్లుండి అంటే ఏప్రిల్ 19వ తేదీన ఎన్నికలు మొదటి విడతలో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. వెబ్కామ్స్ నుంచి మొదలుకొని వెబ్కాస్ట్ వరకు ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాలు లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు అధికారులు, రాష్ట్రాల్లో ఉన్న సిఈసికి సంబంధించిన
సంబంధించిన అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ప్రధానంగా ఏప్రిల్ 19న మొదటి విడత ఫేజ్ ఉంది. అదేవిధంగా ఏప్రిల్ ఉంది. అదేవిధంగా 26 ఒకటి, మే 7 ఒకటి, మే 13, 20వ తేదీ, 25, ఇక జూన్ 1 అంటే మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నికి సంబంధించిన ఫలితాలు మాత్రమే జూన్ 4కు వెల్లడించబోతున్నారు. ఇక ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలతో ఇప్పటికే ఏర్పాట్లను అయితే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇక ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్న 102 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనేక కార్యాచరణలు రూపొందించింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.